ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అంశంలో చాలా రకాల ట్విస్టులు అయితే వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే కృష్ణారెడ్డిని మిర్యాలగూడలో అరెస్టు చేశారు అత్తాపూర్ పోలీసులు. కృష్ణారెడ్డిపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. బాధితురాలిని మానసికంగా శారీరకంగా ఏ విధంగా వేధించాడు కృష్ణారెడ్డి అనేది కూడా పర్టికులర్గా చాలా రకాల అంశాలు అయితే వెలుగు చూస్తున్నాయి. వాట్సాప్ ద్వారా లైంగికంగా వేధించడమే కాకుండా అకాడమీలో తోటి ట్రైనీ ఆఫీసర్ల వద్ద తమ మధ్య రిలేషన్షిప్ ఉందంటూ కూడా అసత్య ప్రచారాలు చేయడం కావచ్చు, మరో ట్రైనీ అధికారితో అక్రమ సంబంధం ఉందంటూ కూడా ఆరోపించడం కావచ్చు. అలాగే ఇంగ్లీష్లో బూతులు తిడుతూ కృష్ణారెడ్డి బెదిరింపులకు గురి చేసినటువంటి వైనం కూడా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి. బాధితురాలి వ్యక్తిగత వీడియోలను రికార్డ్ చేసినట్లుగా కూడా ఎఫ్ఐఆర్లో వెల్లడైంది. పర్సనల్ వీడియోలను భర్తకు పంపి వేధించినట్లుగా కూడా కంప్లైంట్లో ఉంది. మొబైల్ ఫోన్ను బలవంతంగా రూమ్లోకి లాక్కెళ్లాడని, రూమ్లో అసభ్యకరంగా తాకాడని ఉదయ్పై మహిళ కంప్లైంట్ అయితే చేసింది. జూలై 9న బాధిత మహిళ జుట్టు పట్టి లాగాడని, గొంతు నులిమేందుకు ప్రయత్నించాడని కూడా ఎఫ్ఐఆర్లో చాలా వివరాలు అయితే పొందుపరిచారు. మెడపై కత్తి పెట్టి భయపెట్టినట్లుగా కూడా బాధితురాలైతే పేర్కొంది. జూలై 10వ తారీఖున కూడా అందరి ముందు శారీరక దాడికి పాల్పడ్డాడని కూడా బాధితురాలు కంప్లైంట్ చేసింది. ఈ నేపథ్యంలో ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాలైనటువంటి కంప్లైంట్స్. ఈ కేసు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి ఏదైతే కంప్లైంట్ చేసిందో కంప్లైంట్లో వెలుగు చూసినటువంటి ప్రతి అంశం కూడా వాస్తవం. ఇది విచారణలో మాకు వెల్లడైంది. ఇదే అంశాలను కూడా మేము ఎఫ్ఐఆర్లో పొందుపరిచాం, కోర్టు ముందు ఉంచాం. కోర్టు కూడా ఉప్పరపల్లి కోర్టు తీర్పు అయితే రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో వెలుగు చూసినటువంటి సంచలన వివరాలు కావచ్చు, ట్విస్టులు కావచ్చు, ఒకసారి మనం చూద్దాం. అసలు ఈ కేసు ఎక్కడ స్టార్ట్ అయిందని దాని దగ్గర నుంచి చివరి వరకు కూడా ఒకసారి మనం చర్చిద్దాం. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నటువంటి ట్రైనీ ఐపీఎస్ అధికారి ములగని ఉదయ్ కృష్ణారెడ్డిపై తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి చేసినటువంటి సంచలన ఆరోపణలు, అలాగే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడంతో ఈ అంశం పర్టికులర్గా జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. జాతీయ మీడియాలో కూడా ఈ అంశం వెలుగు చూసింది అంటే ఏ స్థాయిలో పోలీస్ అకాడమీలో చోటు చేసుకున్నటువంటి పరిణామం దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిందో కూడా తెలుస్తోంది. అయితే కానిస్టేబుల్గా ఉండి యూపీఎస్సీలో ర్యాంకు సాధించి ఐపీఎస్గా ఎదిగినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి కథ ఇప్పుడు పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. ఈ రకమైనటువంటి ఆరోపణలు, ఆ స్థాయిలో కష్టపడి పైకి వచ్చినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి వెలుగు చూస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, దాడి చేయడం కావచ్చు, మహిళల్ని వేధించడం కావచ్చు, ఇలా ఏ విధంగా ఉన్నాడు అనేది కూడా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామానికి చెందినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా పనిచేశాడు. 2018-19లో ఉద్యోగం వదిలి యూపీఎస్సీలో సివిల్ సర్వీసెస్కు ప్రిపరేషన్ చేసి 2024లో ఆల్ ఇండియా ర్యాంక్ 350తో ఐపీఎస్ సాధించినటువంటి ఆ వ్యక్తి, అంటే చంద్రబాబు నాయుడు కూడా అభినందించినటువంటి వ్యక్తి ఉదయ్ కృష్ణారెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన ఎన్పిఏలో ప్రొబేషనర్గా శిక్షణ అయితే పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు బాధితురాల విషయానికి వస్తే కర్ణాటకకు చెందిన 30 ఏళ్ల వయసు ఉన్నటువంటి వివాహిత ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఆమె. ఇద్దరు కూడా ఎన్పిఏలో ఒకే బ్యాచ్లో శిక్షణ పొందుతూ ఉండటం, వారి మధ్య పరిచయం ఏర్పడటం కావచ్చు, ఒకంత చనువు పెరగటం కూడా ఒకంత ఈ వివాదానికి కారణంగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి 2026 జూలై 18న బాధితురాలు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే చేసినటువంటి పరిస్థితి. దీని ఆధారంగా జూలై 18-19న ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ఈ కేసులో బిఎన్ఎస్ సెక్షన్లు 74, అంటే మహిళ మర్యాదను భంగపరిచేందుకు ఆ క్రిమినల్ ఫోర్స్ అనేటువంటి ఒక కేసు కావచ్చు, 75 లైంగిక వేధింపు, 77 వాయురిజం, అలాగే 78 స్టాకింగ్, 79 మహిళ మర్యాదను అవమానించడం, ఇలా రకరకాలైనటువంటి కేసులు కూడా పొందుపరచడం జరిగింది. ఈ అంశాలకు సంబంధించి అతనిపై వచ్చిన ఆరోపణలు, అక్కడ పోలీస్ అకాడమీలో జరిపినటువంటి విచారణలో కూడా ఎగ్జాక్ట్గా ఏదైతే ఆరోపణలు చేస్తూ కంప్లైంట్లో పేర్కొందో అవే అంశాలు కూడా ఇటు తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారులు చెప్పడం కావచ్చు, అంతకన్నా మరికొన్ని విషయాలు ఎక్కువనే ఉన్నాయి అనేటువంటి మాట అక్కడ చర్చనీయాంశం అయితే అయింది. జూన్ 23 నుంచి వేధింపులు మొదలయ్యాయి. వాట్సాప్ ద్వారా లైంగికంగా అసభ్యకరమైనటువంటి మెసేజ్లు పంపడం, దానికి సంబంధించి కూడా పోలీసులు సాక్ష్యాలు అయితే సేకరించారు. అకాడమీలో ఉన్నటువంటి తోటి ట్రైనీల ముందు ఆమె గురించి అవమానకర వ్యాఖ్యలు చేయడం, ఈ సబ్జెక్టుకి సంబంధించి కూడా ఎంక్వైరీ చేసినప్పుడు నిజంగా కృష్ణారెడ్డి మిగతా వారి ముందు కూడా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం కావచ్చు, ఆమె గురించి అసభ్యంగా మాట్లాడటం కావచ్చు, ఇవన్నీ చేశాడు అనేది కూడా సాక్ష్యాధారాలతో తెలిసింది. అయితే ఇది కాకుండా
అంటే ఆమెను కించపరుస్తూ మాట్లాడటం కాకుండా తమ మధ్య రిలేషన్షిప్ ఉందని, మరో ట్రైనీ అధికారితో అక్రమ సంబంధం పెట్టుకుందని కూడా అసత్య ప్రచారాలు చేయడం కూడా తీవ్ర మనోవేదనకు నన్ను గురి చేసింది. ఇది ఆమె చెప్పినటువంటి మాట. అలాగే ఇంగ్లీష్లో కూడా బూతులు తిడుతూ బెదిరింపులకు దిగడం కూడా మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి దయచేసి అనేటువంటి మాట కూడా ఆమె ఎఫ్ఐఆర్లో ఏదైతే పేర్కొందో దానికి సంబంధించి కూడా క్లియర్ కట్గా ఆధారాలు అయితే సేకరించారు. కొంతమంది వాంగ్మూలాలను కూడా పొందుపరిచారు. అవన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టు వాటన్నిటిని పరిశీలించి తీర్పుని రిజర్వ్ చేసింది అనేటువంటి మాట చెప్తున్నారు. బాధితురాలి వ్యక్తిగత వీడియోలను రికార్డ్ చేసి ఆమె భర్తకు పంపి బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు, మొబైల్ ఫోన్ను బలవంతంగా తన రూమ్లోకి లాక్కెళ్ళి పాస్వర్డ్ ఇవ్వమని బలవంత పెట్టి ప్రైవేటు మెసేజ్లు చూడాలని డిమాండ్ చేయడం, రూమ్లో అసభ్యకరంగా తాకడం కావచ్చు. ఇన్ని రకాలుగా ఒక ఐపీఎస్ అంటే ట్రైనీ ఐపీఎస్ అధికారి భవిష్యత్తులో సమాజంలో మహిళల పట్ల మహిళల్ని కావచ్చు, సాధారణ ప్రజానీకానికి రక్షణ కల్పించాల్సినటువంటి ఒక ఐపీఎస్ అధికారి ఈ స్థాయిలో చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి దొరికినటువంటి సాక్ష్యాలు కావచ్చు, మిగతా వారి వద్ద నుంచి తెలుసుకున్నటువంటి సమాచారం ఒకంత విస్తుపోయే వాస్తవాలను అయితే వెలుగు చూస్తున్నాయని చెప్పాలి. ఒకసారి జూలై 9 రాత్రి అసలు ఏం జరిగిందో కూడా చూద్దాం. ఆమెను అడ్డుకొని రూమ్లోకి బలవంతంగా లాక్కెళ్లడం, జుట్టు పట్టి లాగడం, గొంతు నులిమేందుకు ప్రయత్నించడం, మెడపై కత్తి పెట్టి భయపెట్టడం, రూమ్ నుంచి బయటకు రానివ్వకుండా కొన్ని వేరే ఇతర వస్తువులు విసిరివేయడం అనేది కూడా పర్టికులర్గా ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. అలాగే జూలై 10న ఏం జరిగింది, అందరి ముందు మళ్ళీ శారీరక దాడి చేశాడు ఉదయ్ కృష్ణారెడ్డి అనేటువంటి మాట. అకాడమీ అంతర్గత విచారణలో కూడా ప్రైమా ఫెసి ఆధారాలు దొరికినట్లుగా కూడా తెలిసింది. దీంతో ఉదయ్ను శిక్షణ నుంచి సస్పెండ్ చేయడం కావచ్చు, వైద్యురాలకి వైద్య పరీక్షలు చేయడం కావచ్చు, గొంతుపై మరకలు, చెంపపై గాయాలు, ఎడమకాలిపై గాయాలు కూడా కనిపించాయి. మొత్తం మీద ఈ కేసులో అయితే రకరకాలైనటువంటి అంశాలు అయితే వెలుగు చూశాయి. కోర్టు ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంది. సో తీర్పునైతే రిజర్వ్ చేసింది. తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రధానంగా ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అకాడమీలో జరిగిన దానికి, ఆమె కంప్లైంట్లో పేర్కొన్న దానికి, తోటి ట్రైనీ ఐపీఎస్లు చెప్తున్న దానికి అంతా కూడా ఒకే విధంగా ఉండటం కావచ్చు, అన్నీ కూడా ఉదయ్ కృష్ణారెడ్డికి వ్యతిరేకంగా ఉండటం కావచ్చు. తరువాత తాను ఆడినటువంటి ఆత్మహత్య హైడ్రామాకు సంబంధించి కూడా ఎఫ్ఐఆర్లో పర్టికులర్గా నమోదైతే చేయడం జరిగింది. ఈ కేసు నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయడానికి సంబంధించి కూడా అంటే జూలై 20 నాటికి ఉదయ్ స్నేహితుడి ఇంట్లో అధిక మద్యం తాగి స్పృహ కోల్పోవడం కావచ్చు, మొదట్లో ఆత్మహత్య ప్రయత్నంగా నివేదికలు రావడం, సూసైడ్ నోట్లో వైరల్ అవడం కావచ్చు, రకరకాలైనటువంటి అంశాలను కూడా తప్పుదోవ పట్టించే క్రమంలో ఈ రకమైనటువంటి ఈ కేసుకు సంబంధించి తప్పుదోవ పట్టించడానికి ఉదయ్ కృష్ణారెడ్డి చెయ్యని మాయంటూ లేదు అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. దానిలో ఆయన ఇది పరస్పర సమ్మతితో జరిగినటువంటి రిలేషన్షిప్, తర్వాత సమస్యలు వచ్చాయని కూడా లేఖలో కొన్ని అంశాలని పేర్కొనడం. అప్పటికి కూడా నేను మద్యం మత్తులో రాశానేమో, అది ఏ విధంగా రాశానో కూడా నాకు గుర్తుకు లేదంటూ కూడా రకరకాలైనటువంటి అంశాలను కూడా పొందుపరచడం. అయితే తర్వాత వైద్యులు అధిక మద్యం వల్లనే ఇదంతా కూడా జరిగిందని చెప్పడం కావచ్చు, కొన్ని నివేదికలు ఇది సానుభూతి కోసం చేసినటువంటి అంశం కింద కూడా అని కూడా కొట్టిపారేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఉప్పరపల్లి కోర్టు తీర్పునైతే రిజర్వ్ చేయడం, ఈ కేసులో ఇన్ని రకాలైనటువంటి ట్విస్టులు చోటు చేసుకోవడం కావచ్చు. అయితే కోర్టు డీటెయిల్డ్గా గతంలో కూడా చెప్పింది, త్వరితగతిన ఈ కేసుకు సంబంధించి అన్ని అంశాలని కూడా మీరు సేకరించాలి, సాక్ష్యాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర పరిణామాలు కావచ్చు. మహిళా ఐపీఎస్ విషయంలో ఈ విధంగా జరిగింది అని అంటే జాతీయ స్థాయిలో కూడా ఒక చర్చనీయాంశమైంది. అసలు తెలంగాణకు సంబంధించి కావచ్చు, ఇక్కడ పోలీస్ అకాడమీల్లో ఏం జరుగుతున్నాయి అనేది, దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయబోతున్నారు అని అంటే నిజంగా ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ విషయంలో ఉన్నతాధికారులు అక్కడ పట్టించుకోలేదు. ఉదయ్ కృష్ణారెడ్డికి అనుకూలంగా చాలామంది అక్కడ మాట్లాడారని, లేకపోతే అందుకోసమే ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయవలసి వచ్చింది అనే దాకా వచ్చింది అని అంటే, సో మొత్తం మీద అకాడమీ పరువు పోయింది. పోలీసులు నిజంగా అకాడమీ లోపలే ఈ అంశాన్ని కానీ తేల్చేసి ఉంటే ఇదంతా కూడా బయటకు వచ్చేది కాదు, ప్రతిష్ట భంగపాలయ్యేది కాదని కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. చూడాలి ఉప్పరపల్లి కోర్టు అయితే తీర్పుని రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి. ఇన్ని ట్విస్ట్ల తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి విషయంలో ఏం జరగబోతుంది అనేదే మెయిన్ క్వశ్చన్గా మారింది.